ఏమండి క్వాంటమ్ ర్యాలీ వస్తే దానివల్ల ఎంతమంది భవిష్యత్తు బాగుంటుందో అందరికీ తెలుసు. కానీ అయినా ఆ కేతిరెడ్డి వాళ్ళు అందరు కలిసి ఇలాంటి దుష్ప్రచారాలు చేసి ఇక్కడికి ఏది రాకుండా దాని మీద పెట్టుబడులు పెట్టనీయకుండా ఎవరు అమరావతి వైపు చూడకుండా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. కానీ మేము దాని రూపంగా కూడా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజు కనీసము ఏదైనా సరే తీసుకొచ్చి పెట్టిందా? అమరావతి రాజధాని కాదు సరే, ఇంత ప్రాంతం వద్దు, మిగతా ప్రాంతాలు రాయలసీమ కానీ అటు ఉత్తరాంధ్ర కానీ ఏ వైపు అయినా సరే మీకు చూపించిందా? ఇది పెట్టాం మేము, ఇది జరుగుతుంది అని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు మనం చూసిన పాపాన్ని బాలేదు. ఇంకా వస్తున్న వ్యవస్థల్ని, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తీసుకొస్తున్న వ్యవస్థల్ని అవన్నిటిని ఈ దుష్ప్రచారాలు చేసి వాళ్ళు రానికుండా చేయాలి. అక్కడ ఏం జరుగుతుందనేది బయటికి రానికుండా చేసిన దానివల్ల వీళ్ళు పెట్టుబడులదారులు రాకుండా మనల్ని అడ్డుపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఎవరూ నమ్మకూడదని చెప్పి మేము చెప్తున్నాము. మేము ఏ ప్రభుత్వాన్ని కండవా వేసుకొని మేము బాధట్లేదండి. మేము రైతులుగా మేము మాట్లాడుతున్నాము. అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. ఏమండి, మొన్న ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం వర్షం పడింది బాగా. అప్పుడు బాలకృష్ణ గారు తన బసవతారక హాస్పిటల్లో శంకుస్థాపన చేయడానికి వచ్చారు. బాగా భారీ ఎత్తున వర్షం పడిందండి. కనీసం ఎల్లాది కాదేమో అని భయపడ్డాము. పడిన గంట సేపటికేనండి ఆయన శంకుస్థాపన చేశారు. అక్కడ శంకుస్థాపన ఎలా చేశారండి? బాగా వర్షం పడుతుంటేనే కనీసం మట్టి కూడా అవ్వలేదు. కింద కూర్చున్నారు, మీరు చూడండి కావాలంటే, దాంట్లో దిగటం కానీ చేయటం కానీ. అలాగే మీరు మా ఊరు రండి, ఎంత పెద్ద వర్షం పడినా కానీ మా ఊళ్ళో నీళ్ళు అనేది నిలవు. మేము ఇది చెప్తున్నాం, కింద ప్రాంతానికైతే నీళ్ళు వెళ్తాయి కానీ కొంచెం కొంచెంగా మా ఏరియాలో అసలు నీళ్ళు వెళ్ళవు, నీళ్ళు నిలవు. అక్కడికక్కడికి మునిగిపోతుంది అన్న వాళ్ళని మీరు చెప్పండి. ఈరోజు ఎక్కడికక్కడికి బాబు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటలో అంటే మట్టి కోసము గుంటలు తీస్తున్నాయి. దాంట్లో నీళ్ళు నిలుస్తున్నాయి తప్ప కాలువలు కాదు, ఇవేం కాదండి. తాడికొండ దగ్గర మాత్రం నీరుకొండ దగ్గర మాత్రం ఆ పైనుంచి వచ్చే వరద అనేది అక్కడ స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్ కాటానికి అడ్డము ఆ రిజర్వాయర్ల దగ్గర మట్టి అడ్డం పడటం వల్లే తప్ప వేరే విధంగా కాదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూసుకోండి, చూసి అక్కడ జరిగింది చెప్పండి. అమరావతి విషయం మీద సంబంధించడానికి ఏం లేదండి. ఈ మునిగిపోయింది అంటున్నారు చూడు, దాని మీదే మాట్లాడినేవ్వండి. దానికి వ్యతిరేకంగా దానికి నిజంగా మేమే కౌంటర్ ఇస్తాము. ఎవరు అవసరం లేదు. ప్రభుత్వాలు వచ్చినా రాపోయినా, ఈ ప్రభుత్వం వచ్చినా రాపోయినా అండి, మేము మాత్రం రైతులంగా మాత్రం ఎప్పుడు స్పందిస్తాము. అమరావతిని కాపాడుకుంటాము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయనతో పాటు వచ్చే నలుగురిని వచ్చి అసెంబ్లీలో కూర్చోమనండి చాలు. ప్రతిపక్షం అనేది ఇంత మట్టికి లేదనుకున్నాము. ప్రతిపక్షం వస్తే ఆ ప్రతిపక్షం కూర్చుంటే చాలా ఆనందంగా చూస్తామండి మేమందరం. ఆయన మాట్లాడే విధానం కూడా మాకు కూడా తెలుసు కాబట్టి నిన్న జరిగిన విషయాలు కానీ మొన్న జరిగిన విషయాలు అన్నీ చూస్తూనే ఉన్నాము. ఆయన ఫాలో అవుతూనే ఉన్నాము. అలాగే ఆయన కూడా చూస్తూనే ఉంటామండి.